ఏంటంటే ఒక నోట్ న్యూ నోట్ తీసుకొచ్చి ఫ్రంట్ లేకపోతే బిగినింగ్ ఇన్సర్ట్ చేసేదాన్ని ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్ అట్ బిగినింగ్ అంటారు. అదే ఒక నోట్ ని మనం ఎండ్ లో ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్ అట్ ఎండింగ్. సో లాస్ట్ ఏంటంటే ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో మనం మిడిల్ అని అర్థమవుతూ ఈ పొజిషన్ లో చేయొచ్చు, ఈ పొజిషన్ లో చేయొచ్చు, లేకపోతే ఈ రెండింటి మధ్యలో కూడా చేయొచ్చు. స్పెసిఫైడ్ పొజిషన్ అంటే ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి పొజిషన్. సో చూడండి, ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్ అట్ బిగినింగ్. సో దీన్ని ఇన్పుట్ కింద తీసుకున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ లిస్ట్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ లిస్ట్ ఇది ఇన్పుట్. దీని ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తే సో ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 నోడ్స్. ఫస్ట్ నోడ్ ఏమంటాము? హెడ్ నోడ్ అంటాము. లాస్ట్ నోడ్ ని అంటాము. సో రే ప్రతి నోడ్ ని లేకపోతే ప్రతి లిస్ట్ కి ఫస్ట్ ఏం చేయాలి? మనం ఒక మెమరీ అలొకేషన్ చేయాలన్నమాట. దాన్ని సేవ్ చేయడానికి మెమరీ అలొకేషన్, దాన్ని సేవ్ చేస్తేనే దాని మీద ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫార్మ్ చేయగలుగుతాం. సో మనం ఏం చేస్తాము? న్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్. స్ట్రక్ట్ నోడ్ అంటే ఏంటంటే టైప్ క్యాస్ట్ అంటారన్నమాట. ఏ ఫార్మాట్ లో సేవ్ చేస్తున్నామో లేకపోతే ఏ ఫార్మాట్ లో దాన్ని మెమరీ అలొకేట్ చేస్తున్నాం అన్నది దేంతో రిప్రజెంట్ చేస్తాము? స్ట్రక్ట్ నోడ్ ఇస్ ఏ టైప్ క్యాస్ట్. సో నెక్స్ట్ malloc ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఇస్ malloc ఫంక్షన్? మెమరీ అలొకేట్ చేయడానికి ఏం యూస్ చేస్తాము? malloc ఫంక్షన్. సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్న మనం ఏంటంటే దానికి ఈ ఇన్పుట్ నోడ్ కి ఒక మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. మెమరీ అలొకేట్ చేయాలంటే మ్యూజికల్ స్ట్రక్ట్ నోడ్ దట్ హ్యాస్ ద టైప్ యాస్ మెమరీ. అలొకేట్ అంటే మెమరీకి అలొకేట్ చేయాలి. కదా? సో చూడండి, నౌ insert a node at the beginning. సో యాక్చువల్ గా దీని ముందు బిగినింగ్ అంటే యాక్చువల్ గా హెడ్ పొజిషన్ ఏముంది? 20 అనే ఎలిమెంట్ తో ఒక నోడ్ ఉంది. సో ఇన్సర్ట్ ఏ నోడ్ at beginning అంటే ఎక్కడికి వస్తుంది? before 20. సో న్యూ నోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అన్నమాట. న్యూ నోడ్ ఇక్కడ తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాము? దీనికి ఎలా కోడ్ రాస్తాం అన్నది మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇది. యాక్చువల్ గా ప్రీవియస్ గా ఇన్పుట్ ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా. దీనికి ఒక న్యూ నోడ్ ని ఇన్సర్ట్ చేయాలంటే చూడండి, ఇక్కడ 20 తో స్టార్ట్ అయింది, ఇక్కడ 20 నుంచి కంటిన్యూ అయింది. దిస్ ఇస్ వాట్ వి ఆర్ యాడింగ్ ఏ న్యూ నోడ్. వి ఆర్ ఇన్సర్టింగ్ ఏ నోడ్ అట్ బిగినింగ్. సో దీన్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని అవుట్పుట్ ని కన్సిడర్ చేస్తాం. హియర్ నౌ కన్సిడర్ ఇట్ యాస్ అవుట్పుట్. Now scanner function important. Scanner function అనేది important. ఇప్పుడు క్లియర్గా సిస్టమ్ క్లీన్ చేయడానికి స్కానర్ ఫంక్షన్ వాడతాము. సో డేటా క్లీన్ చేస్తాం కాబట్టి స్కానర్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత యాడ్ చేసాం మనం ఫస్ట్ నోడ్ లో వాల్యూ ఎంత యాడ్ చేసామంటే సో వాల్యూ పక్కన తీసుకున్నాము. చూడండి, న్యూ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. న్యూ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో వాల్యూ ఎంత? వాల్యూ ఎంత కదా? వాల్యూ నెక్స్ట్ న్యూ ఆఫ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. న్యూ ఆఫ్ నెక్స్ట్